ప్రియమైన గద్దరన్న వారసులారా, గద్దరన్న అభిమానులారా, గద్దరన్నే చెప్పినట్టుగా ప్రజలే గద్దరన్న వారసులు. అణగారిన వర్గాల గొంతుకై శ్రామిక ఉత్పత్తి సేవా కులాల యొక్క సంస్కృతిని, నిజమైనటువంటి ప్రజా సంస్కృతిని నిలబెడుతూ తను జీవితాంతం నిర్వహించినటువంటి ప్రజా సాంస్కృతిక యాత్ర తను అమోడైన తర్వాత కూడా గద్దరన్నకు సంబంధించినటువంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తన 78వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు. నేడు దేశం ఎదుర్కొంటున్నటువంటి ఒకవైపు జాతీయ సమైక్యత పేరుతో, వందే మాతరం పేరుతో, దేశభక్తి పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, ప్రధానంగా ఖనిజాల్ని, భూగర్భ వనరుల్ని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కరిద్దరు పెట్టుబడిదారులకు, అంబానీ, అదాని లాంటి పెట్టుబడిదారులకు ఈ దేశాన్ని దారదత్తం చేస్తూ పీఠ ప్రజలు మాత్రం దేశభక్తి పేరుతో మధ్యపెడుతూ నిజమైనటువంటి దేశభక్తిని ప్రజల్లో విస్తృతం చేసి ప్రజల పక్షాన నిలబడి ఈ సంపద అంతా ప్రజల కావాలని, సహజ వనరులు, సహజ సంపద, ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలనేటువంటి విధానాన్ని తుంగలో దక్కి కార్పొరేటీకరణలకే మద్దతు పలుకుతున్నటువంటి జాతీయ ప్రభుత్వం ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ రాష్ట్రంలో గద్దరన్న మాటలో చెప్పాలంటే సింగరేణి కొంగు బంగారం. అట్లాంటి సింగరేణి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతూ కాంట్రాక్టర్ల లేదా కంపెనీలలో వాటాల కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఏమో రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో గద్దరన్న వారసులు అంటే నిజమైన ప్రజల గద్దరన్న వారసులు కాబట్టి ఈ ప్రజా సంఘాల, ప్రజా ఉద్యమకారుల నాయకులందరూ కూడా ఈ గద్దరన్న 78వ జయంతి ఉత్సవం సందర్భంగా మరోసారి మననం చేసుకుంటూ మొత్తం ఈ దేశంలో ఒక నూతన ప్రజాస్వామిక ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, స్థానిక సంస్కృతిని కాపాడే విధంగా గద్దర్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనమంతా అభినందిస్తూ, ఆమోదిస్తూ, అనుసరించాల్సిందిగా కోరుతూ ఈరోజు సిద్దిపేటలోని ఈ అంబేద్కర్ సర్కిల్ పరిధిలో అనేక ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ జేఏసీ నాయకులు బాబయ్య గారు, ప్రజా సంఘాల నాయకులు అన్న తిరుపతి రెడ్డి సారు, గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ గారు ఆశ లక్ష్మణ్, ప్రజా సంఘాల బీసీఎస్సీ ఎస్టీ సంఘాలు జేఏసీ నాయకులు మొత్తం చంద్రన్ గారు, జర్నలిస్ట్ నాయకులు రంగాచార్య గారు, బెల్ల రాములు గారు, ఆకుల ప్రశాంత్, బోయ రాములు అన్న, బెల్ల రాములు అన్న, మా దళిత నాయకులు అయినటువంటి మెట్ట శంకరన్న, బీసీ ఉద్యమ నాయకుడు నవీన్ గౌడ్ అందరూ కలిసి ఈరోజు మేమందరికి ప్రజలకు పిలుపునిస్తున్నాం. నిజమైనటువంటి గద్దరన్న సంస్కృతిని, విలువల్ని, ప్రజాస్వామిక సంస్కృతిని నిలబెట్టే విధంగా గద్దరన్న ఫౌండేషన్కి అండగా నిలబడదామని ఈ రవీంద్ర భారతిలో 31 నాడు 78వ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ వర్ధిల్లాలి ప్రజా ఉద్యమకారుల, ప్రజా సంఘాల ఐక్యత. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. ప్రియమైన గద్దరన్న వారసులారా, ఈ నెల 31న రవీంద్ర భారతిలో గద్దరన్న 78వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సిద్దిపేట పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు మరియు బీసీఎస్సీ ఎస్టీ సంఘాలు మరియు టీచర్ మరియు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరి ఆధ్వర్యంలో ఈరోజు గద్దరన్న జయంతి పోస్టర్ విడుదల చేయడమైంది. కాబట్టి గద్దరన్న వారసులారా మీరంతా తరలివచ్చి ఈ యొక్క జయంతోత్సవాన్ని విజయవంతం చేయగలని కోరుతూ జై గద్దరన్న. ప్రజా సంఘాల గొంతుక, శ్రామిక వర్గాల గలమైనటువంటి ప్రజల గుండెల్లో నిలిచినటువంటి ప్రముఖ కళాకారుడైనటువంటి గద్దరన్న 78వ జయంతి వాల్ పోస్టర్ను ఈరోజు సిద్దిపేట నడిగడ్డ పైన అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, ప్రజలారా, ప్రజా సంఘాల నాయకులారా, ప్రజల కష్ట సుఖాలను తన గలములో విప్పి చెప్పినటువంటి గద్దరన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నటువంటి గద్దర్ ఫౌండేషన్కు ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 31 తారీఖు నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సిద్దిపేట నుండి వేలాది మంది తరలివచ్చి గద్దరన్న జయంతిని విజయవంతం చేయాలని ఈరోజు ప్రజా సంఘాల మధ్యలో సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో పిలుపునియడం జరుగుతుంది. జై గద్దరన్న, జై జై గద్దరన్న.